గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్, క్షమాపణలు చెప్పాలని డిమాండ్. రాష్ట్రంలో మళ్లీ ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులు. కాంగ్రెస్ నిర్లక్ష్యం నిరుపేదలకు శాపంగా మారిందని హరీష్ రావు ఫైర్. కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన. 420 హామీలను నమ్మి అన్ని వర్గాలు మోసపోయారన్న కేటీఆర్. పదిహేను నెలల రేవంత్ పాలనలో 1,58,000 కోట్ల అప్పు. ఇదిలేం చేశారో చెప్పలేకపోయిన సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల వినియోగంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం. నిరాటంకంగా 75% నీళ్లు తరలించకపోయిన ఏపీ. రైతు బంధు పంపిణీ మర్చిపోయిన రేవంత్ సర్కార్. 3 ఎకరాలు దాటి ముందుకు సాగని పెట్టుబడి సాయం. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే గురవింద గింజ సామెత గుర్తొస్తుంది. సోషల్ మీడియాలో భాషపై చిందులేస్తున్న సీఎం తాను మాత్రం పరుష పదజాలం మానడం లేదు. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బూతులతో రెచ్చిపోయాడు. ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారంటూ చిందులేశాడు. ఒక్కొక్కడి తోడుకలు తీస్తా, బట్టలు ఊడదీసి రోడ్డు మీద తిప్పిస్తానంటూ ఊగిపోయారు. ఇక సంస్కారం అంటూ గొప్పలు చెబుతూనే సంస్కారహీనంగా మాట్లాడిన రేవంత్ తీరును మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రిపైనే కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. తెలంగాణ సమాజం ఇదేనా? ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు ఇప్పదీసి కొడతారు అధ్యక్ష. ఒక్కడినొక్కడిని ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నాను. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా. అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. మీరు రుణమాఫీ చెయ్యరు. బాధపడ్డ రైతు ఆక్రోశం వెలగక్తాడు. దాన్ని సమాధానికి చూపించిన జర్నలిస్టుల మీద ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంస్కారం గురించి మాట్లాడుతూనే మళ్ళా ఇవాళ అసెంబ్లీలో బట్టలిప్పించి కొడతా, తోడుకలు తీస్తా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ ఆయన మీద ఎవరు కేసు పెట్టాలి? సంస్కారం లేకుండా మాట్లాడితే కేసులు పెడతా అన్నారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద ఎవరు కేసు పెట్టాలి? బట్టలిప్పించి కొడతా అనుడు సంస్కారవంతమైన మాటనా? తోడుకలు తీస్తా అనుడు సంస్కారవంతమైన మాటనా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ నినాదాలను సభలో మార్మోగించారు. అనంతరం మండలి నుంచి, అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. శాసనమండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించింది. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు గాను సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ చావును కోరుకోవడం అంటే తెలంగాణకు కీడును కోరుకోవడమేనని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాతే గవర్నర్ ధన్యవాద తీర్మానంపై మాట్లాడాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులందరూ సభలో నిరసన తెలిపారు. మండలిలో బీఆర్ఎస్ సభ్యులందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం మార్చిడి భాషను ఖండిద్దాం, సీఎం భాష తీరును మార్చుకోవాలి, కేసీఆర్ కు సీఎం క్షమాపణ చెప్పాలి, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో సీఎం రేవంత్ ప్రసంగించకుండానే కూర్చున్నారు. ఈ దశలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం సభా సంప్రదాయమని, సీఎం సమాధానం అనంతరం ఏవైనా అభ్యంతరాలుంటే వెల్లడించాలని, సీఎం ప్రసంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు కేసీఆర్ కు క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసంగించాలని పట్టుబట్టారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య పదే పదే మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ జోక్యం చేసుకున్నారు. ఎక్కడో సీఎం మాట్లాడిన మాటల్ని సభలో ప్రస్తావించడం సమంజసం కాదని, కేవలం రాజకీయ ఉద్దేశంతోనే సీఎం ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే అసెంబ్లీలో దీనిపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చారని మంత్రులు పేర్కొన్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా కేసీఆర్ కు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ సభ్యులు పట్టుబట్టారు. దాదాపు అరగంట పాటు బీఆర్ సభ్యుల నిరసనలు, నినాదాలతో సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు అనుమతిస్తానని చెప్పారు. కానీ ముందుగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారికి అవకాశం ఇవ్వాలని బీఆర్ సభ్యులు పట్టుబట్టారు. చైర్మన్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు మధుసూదనాచారి ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము వినేది లేదని పేర్కొంటూ వాకౌట్ చేశారు. బీఆర్ సభ్యుల వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. అటు అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానమిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన పాలనాధ్యక్షుడైన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని అసెంబ్లీ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఎమ్మెల్యేలు హరీష్ రావు, సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద కలిశారు. స్పీకర్పై ఏకవచనంతో ఎక్కడా కూడా మాట్లాడలేదన్నారు. ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం స్పీకర్కు వివరించింది. సభా సాంప్రదాయాలు ఎక్కడా ఉల్లంఘించలేదని స్పీకర్కు తెలిపారు. జగదీష్ రెడ్డి సస్పెండ్ పై స్పీకర్ పునర్పరిశీలన చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. జగదీష్ రెడ్డిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని స్పీకర్ను కోరారు. జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల అమర్యాదగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి స్పీకర్ను ఏకవచనంతో సంబోధించలేదని హరీష్ రావు తెలిపారు. స్పీకర్ అంటే బీఆర్ఎస్ కు గౌరవం ఉందని హరీష్ రావు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కేసీఆర్ మమ్మల్ని ఆదేశించారని గుర్తు చేశారు. సభా సాంప్రదాయాలు పాటించాలని, స్పీకర్ పట్ల గౌరవంగా ఉండాలని కేసీఆర్ చెప్తూ ఉంటారని చెప్పారు. స్పీకర్ పట్ల బీఆర్ఎస్ పార్టీ మా సభ్యులకు గౌరవం ఉందన్నారు. జగదీష్ రెడ్డికి మైక్ ఇచ్చి ఉంటే వారికి చెప్పుకునే అవకాశం ఉండేదని హరీష్ రావు వివరించారు. జగదీష్ రెడ్డికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ వేశారని అన్నారు. జగదీష్ రెడ్డి సభలోకి వచ్చే విధంగా స్పీకర్ అనుమతి ఇవ్వాలని హరీష్ రావు తెలిపారు. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు
ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనాన్ని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారికి చెప్పుకునే అవకాశం ఉండేది, వారికి చెప్పుకునే అవకాశం ఇలానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఇస్తానన్న ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే 31,000 మంది కూడా రుణమాఫీ కాలేదన్నారు. 2 విడతలుగా మేము చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ చేసింది చాలా తక్కువేనని నిప్పులు చెరిగారు. రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ 20,000 మందికి అయింది సార్. ఇంకా 31,000 మందికి కావాలి సార్. వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి. 1 మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే 2 విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్. వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్. 2 విడతలుగా పోయిన ప్రభుత్వంలో 2 విడతలుగా రుణమాఫీ చేస్తే వారు 1 విడతగా అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్. సార్ వాళ్ళు ఇచ్చినే చెప్తున్నారు. అసలు ఎంతమంది అప్లై చేసిర్రు, మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్. సార్ మేము ఇచ్చింది 2018 మీరు ఎంత ఇచ్చిర్రు అటు ఇట్లా అంటున్నారు సార్. మేము ఇచ్చినాము, మా చేతనైనంత ఇచ్చినాము, మాకు తోచినంత ఇచ్చినాము. దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు, బాధపడ్డోళ్ళు బాధపడి ఉండొచ్చు. ఎలక్షన్లు అయిపోయినాయి సార్. మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్. రోజు సార్ పొద్దున్నది 15 నెలలు అయింది సార్. సార్ 15 నెలలు అయింది, ఇంకా మా మీద ఏడిపోయిందుకు సార్? మీరేం చెప్పిర్రో చేసి చూపెట్టండి సార్. మీరేం చేసిండ్రు, మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి. అది పాయింట్ సార్. మా మీద ఏడుపు పాయింట్ కాదు సార్. ఇంక వద్దుగా, చాలు. 15 నెలలు అయింది ఏడబట్టి ఇంకెన్ని రోజులు ఏడుస్తా సార్ మా మీద? కాబట్టి నేను మళ్ళొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనం చేస్తా ఉన్నా, మీరు చెక్ చేసుకొని మీ రిప్లైలా ఇస్తారా, సీఎం గారి రిప్లైలు ఇస్తారా, అది మీరు తెలుసుకోండి. నంబర్ 2, బోనస్ అయిందా సార్? ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చారు సార్ బోనస్? 500 బోనస్. అది చెప్పాలా సార్? రైతు భరోసా ఎగ్గొట్టలేదా సార్? వానకాలం ఎగ్గొట్టలేదా సార్? మొన్న ఇస్తామన్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి ఇచ్చారు చెప్పాలి కదా సార్? ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు. ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో కూడా చెప్పాలి కదా సార్? అట్లా ప్రతిదీ అంతే సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర రాక అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. పసుపు రైతుల గోసను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాల్ పసుపునకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించే వరకు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. అర్థం చేసుకుని ప్రభుత్వం స్పందించాలి. 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలి. దేశంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మన ప్రాంత రైతాంగ ప్రయోజనమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ప్రాంత రైతాంగం తరఫున పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంతో పాటు రైతాంగ ప్రయోజనాలకు భంగం కలిగే లేదా ఇబ్బంది కలిగేటువంటి ఏ విషయంలోనైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతాంగం కోసం అనేక కార్యక్రమాలు ఈ దేశ చరిత్రలో రైతాంగం విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాలన ఒక స్వర్ణయుగాన్ని మరిపించింది. కాబట్టి కాంగ్రెస్ అధికారం చేపట్టినటువంటి ఈ సంవత్సర కాలంలో మళ్ళీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దయనీయ స్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎటువంటి రాజీ లేని
పోరాటం కార్యాచరణతో వారికి న్యాయం చేసేంత వరకు మేము ముందుంటామనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ 15,000 రూపాయల మద్దతును ప్రకటించాలనేటువంటి డిమాండ్ మరొక్కసారి తెలియజేస్తాం. కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులకు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నిలిచింది. ఇన్ని రోజులుగా కొరవడిన స్పష్టత ముఖ్యమంత్రి ప్రసంగంతో వచ్చేసింది. కేబినెట్ మంత్రులతో కలిసి కేవలం 15 నెలల్లో 1,58,000 కోట్లు అప్పులు చేశామని సీఎం చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి చేసిన మార్కెట్ బోరింగ్స్ 70,000 కోట్లకు చేరింది. మరోవైపు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల కోసం తీసుకున్న అప్పులతో కలిపి 1,58,000 కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో 1,58,041 కోట్ల అప్పు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను శనివారం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. 2023 డిసెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి 28 వరకు చేసిన ఈ బాకీలను గత ప్రభుత్వం చేసిన అప్పులకే కట్టాల్సి వచ్చిందని కవరింగ్ చేసుకున్నారు. ఇందులో 88,591 కోట్లను అసలుకు, 64,768 కోట్లను మిత్తీలకు, మొత్తంగా 1,53,359 కోట్లను కట్టినట్టు చెప్పారు. తన ప్రభుత్వం చేసిన అప్పుల తప్పుల్ని కేసీఆర్ ప్రభుత్వానికి అంటగట్టేందుకు ప్రయత్నించే క్రమంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సీఎం గతంలో చేసిన వ్యాఖ్యలనే ఉదహరిస్తున్నారు. ప్రతి నెల మొదటి తేదీన 7,000 కోట్ల రూపాయల వడ్డీ, ఏటా 72,000 కోట్లు మిత్తి కట్టనీకి అవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి నేడు జూలై 14న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో చెప్పారు. దీని ప్రకారం 15 నెలల్లో 1.05 లక్షల కోట్లు మిత్తిలకే కట్టాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చెప్పిన లెక్క కన్నా ఇది దాదాపు 40,000 కోట్ల రూపాయలు తక్కువ. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు కడుతున్నామని గత డిసెంబర్ 1న ప్రెస్ మీట్లో సీఎం చెప్పారు. ఈ లెక్కను చూస్తే 15 నెలల్లో 97,500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించినట్టు లెక్క. కానీ సీఎం అసెంబ్లీలో ఏకంగా 1.53 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పారు. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉన్నది. మరి ఈ రెండింటిలో ఏ లెక్క కరెక్ట్ అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ అప్పులు మిత్తీలకు కలిపి 6,500 కోట్ల రూపాయలు కడుతున్నామని గత డిసెంబర్లో ఏడాది పాలనపై ప్రెస్ మీట్ నిర్వహించి రేవంత్ చెప్పారు. ఇక ఈ లెక్కన ప్రభుత్వం నెలకు 13,000 కోట్ల రూపాయలు కట్టాలి. 15 నెలల్లో 1.95 లక్షల కోట్లు కట్టి ఉండాలి. కానీ అసెంబ్లీలో దాదాపు 40,000 కోట్లు తగ్గించి చెప్పారు. సీఎం చెప్పిన ఈ 3 లెక్కల్లో వేటిని నమ్మాలి అని ఆర్థిక నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకు, మరో 6,500 కోట్లు అప్పులు వడ్డీలకు కడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మిగిలిన 5,500 కోట్ల రూపాయలలో రూపాయి కూడబెట్టి రుణమాఫీ చేశామని గత నవంబర్ 19న వరంగల్ ప్రజా విజయోత్సవ సభలో వివరించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ప్రతి నెల ప్రభుత్వం కడుతున్నది 6,500 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ అసెంబ్లీలో సీఎం చెప్పిన లెక్క ప్రకారం పాత అప్పులు మిత్తీలకు నెలకు 10,223 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంటే అదనంగా ప్రతి నెలా కట్టిన 3,723 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినట్టని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పిన లెక్కలకు సీఎం గతంలో చేసిన ప్రచారానికి సంబంధం లేదని విశ్లేషకులు మండిపడుతున్నారు. నెలకు అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు కట్టినా, లేదా అసలు 6,500 కోట్ల రూపాయలు, వడ్డీ 6,500 కోట్లు కట్టినా రేవంత్ చెప్పిన లెక్కలకు పొంతన ఉండడం లేదని, సీఎం ఇన్నాళ్లు చెప్పినదంతా దుష్ప్రచారమే అని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. అసలు విషయానికొస్తే రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఢిల్లీ పెద్దల జేబులు నింపి పదవులు కాపాడుకుంటోందని ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఆదాయాన్ని కమిషన్ల కక్కుర్తితో కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని అభియోగాలున్నాయి. కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ తమకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా మరిచిపోయారన్న వ్యంగ్యస్వరాలు సైతం వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసిన రేవంత్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం గమనార్హం.
పైగా ఎఫ్ఆర్బిఎం పరిధిని మించి చేసిన మార్కెట్ బారోయింగ్స్ 70,000 కోట్లకు చేరింది. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ల కోసం తీసుకున్న అప్పులతో కలిపి 1,58,000 కోట్ల భారం రాష్ట్ర ప్రజలపై పడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు జనగామ జిల్లా సమస్యలతో స్వాగతం పలుకుతోంది. యాసంగి సీజన్లో నీళ్లు లేక నోళ్లు తెరిచిన పంట భూములు, ఎండిపోయిన చెరువులు, కుంటలు, బోర్లు, రైతన్నలు కన్నీళ్లతో ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతున్నారు. గుండె మండిన అన్నదాతలు సీఎం పర్యటన అడ్డుకుంటామని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జనగామ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై రైతాంగం బగ్గుమంటోంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించి శివునిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అయితే ముందు చూపులేని రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలోనూ రైతన్నలు అనేక సమస్యలతో అరిగోసపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలు, పోరాటాలకు కేంద్రమైన జనగామ ప్రజానీకం సీఎంను ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక రైతు సంక్షేమ హామీలు గుప్పించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన కొద్ది కాలంలోనే పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వంగా మారిపోయింది. రుణమాఫీ పేరిట రైతన్నను నిండా ముంచింది. అన్ని పంటలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీ బోగస్గా మారింది. ఆఖరుకు మాట మార్చి సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పినా ప్రభుత్వానికి అమ్ముకున్న రైతులకు ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు. అటు రైతు బంధు కూడా అందక అనేక మంది రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారు. హామీల సంగతి ఇలా ఉంటే సాగు విషయంలో యాసంగి సీజన్లో జనగామ జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కరువు తాండవం చేస్తోంది. సమైక్య రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతంగా ఉన్న జనగామ మళ్లీ కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. నియోజకవర్గంలో సాగునీరు అందక ఎక్కడికక్కడ పంటలు పూర్తిగా ఎండిపోయాయి. గోదావరిలో నీళ్లు ఉన్నప్పటికీ సకాలంలో రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలు, కుంటలు నింపక వేలాది ఎకరాల్లో పంట పశువుల పాలవుతోంది. సాగుని నమ్ముకుని పెట్టుబడి పెట్టి అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి రేవంత్ పాలనలో దాపురించిందని రైతులు బగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ మండలం వడ్లకొండ సహా పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా సర్కారు తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. అసెంబ్లీ సాక్షిగా తపాస్పల్లి, బొమ్మకూరు ద్వారా జనగామలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని ఎమ్మెల్యే పల్లా డిమాండ్ చేస్తే మధ్యాహ్నానికి కదిలివచ్చిన అధికార యంత్రాంగం బొమ్మకూరు నుంచి మాత్రమే నీటిని విడుదల చేసింది. అయితే బొమ్మకూరుతో పాటు కన్నెబోయినగూడెం, లద్నూర్, తపాస్పల్లి రిజర్వాయర్లను కూడా వెంటనే నింపాలని, థర్డ్ ఫేజ్ లో ఉన్న దేవన్నపేట నుంచి ధర్మసాగర్కి వచ్చే కొత్త పైప్ లైన్ కు నీళ్లను ఆన్ చేయాలని సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పల్లా డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు, చెరువులను నింపి మిగతా పంటల్ని కాపాడాలని అంటున్నారు. నష్టపోయిన పంటలకు వెంటనే ఎకరాకు 20,000 రూపాయల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోనూ నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇక సీఎం రేవంత్ పర్యటించే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనూ ఇదే దుస్థితి. రైతులు ఎక్కువగా ఆధారపడి పంటలు పండించే ఇప్పగూడెం, సముద్రాల ప్రాంతాలకు నీళ్లు అందించే కాల్వ సైతం ఎండిపోయింది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు లేని సాగునీటి కరువు రేవంత్ పాలనలో ఈ 14 నెలల్లోనే వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి సరైన నీటి ప్రణాళికలు లేకపోవడంతో తీవ్రంగా సాగునీటి కొరత ఏర్పడిందని అంటున్నారు. అంతేకాకుండా ఎరువుల కొరత, ఎరువుల ధరల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ఆర్థికంగా సమస్యల్లోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కనీసం రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకొని ప్రభుత్వాన్ని నిలదీస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. దాదాపు చాలా మంది రైతు పంటలు ఆగమైపోతున్నాయి, పుట్టకొచ్చినాయి. దాదాపు పంటలన్నీ పుట్టకొచ్చినాయి. కొంతమంది మొక్కజొన్న కూడా ఎండిపోతే ఎడ్లను, ఆవులను కట్టేసుకొని మేపుకున్నారు. అవి నెరలు పట్టిపోయినాయి పొలాలు మొత్తం. కనీసానికి సోయి లేకుండా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెమైనా జ్ఞానం లేకుండా కూడా ప్రజలను ఆదుకోకుండా కూడా చూస్తలేరు.
నిన్న రేపు 16 తారీఖు నాడు రేవంత్ రెడ్డి సభ కోసం L2 కాల్వను మళ్ళీ రిలీజ్ చేద్దామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు నిన్న చేస్తాన కాల్వ ఇంతవరకు రాలేదు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ పర్యటన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలను బహిర్గతం చేస్తోంది. ఇప్పటికీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ఇందిరకు ఆహ్వానం అందలేదు. అటు కడియం శ్రీహరి ఒంటెద్దు పోకడలతో కనీసం మంత్రులు కూడా సీఎం సభా వేదికను పరిశీలించడానికి రాలేదంటే హస్తం పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్ల పాటు ఎండాకాలంలో కూడా నిండుకుండలో ఉన్న జలాశయాలు నేడు అడుగంటిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జలాశయాల నుంచి సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. సాగునీటి పంపిణీపై ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం, ముందస్తుగా బ్లూ ప్రింట్ను రూపొందించుకోకపోవడమే కాక ఆంధ్ర అక్రమ నీటి తరలింపుపై కఠినంగా ఉండకపోవడం వల్ల నల్గొండ జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతోంది. డెడ్ స్టోరేజీకి చేరడంతో సాగర్ ఆయకట్టు ప్రాంతాలు కరువు క్షేత్రాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగు, తాగునీరు కష్టాలు ఎదురవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీరంతా ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా డెల్టాకి తరలి వెళ్తున్నది. ఇప్పటికీ కూడా రైట్ బ్యాంక్ కెనాల్ నుండి 9,000 క్యూసెక్కుల నీరు ఆంధ్రాకు తరలి వెళ్తున్నది. దీంతో సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పడిపోతున్నది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం సాగర్ డ్యాం 519 అడుగులకు చేరుకున్నది. 312.045 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 149 టీఎంసీలు నీరు మాత్రమే డ్యాంలో నిల్వ ఉన్నాయి. రైట్ బ్యాంక్ కెనాల్కు రోజుకు 9,000 క్యూసెక్ల చొప్పున అధికారులు విడుదల చేస్తున్నారు. ఒక విద్యుత్ ఉత్పత్తి ద్వారా పోయే నీరు, సీపేజ్ ద్వారా పోయే నీరు కూడా దిగువన ఉన్న ఆంధ్రాకే తరలి వెళ్తున్నది. దీంతో తెలంగాణకు పెద్ద ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి తోడు శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను నిర్మించి నీరు దోచుకుపోయి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నది ఆంధ్ర సర్కార్. ప్రస్తుతం శ్రీశైలంలో రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. కేటాయింపులకు మించి ఆంధ్ర అప్పనంగా ఎక్కువ నీటిని దోచుకుని పోవడంతో సాగర్ వట్టిపోయింది. ఇప్పుడు కేవలం సాగర్లో 10 అడుగుల నీరు మాత్రమే లభ్యత ఉన్నది. అంటే కేవలం 22 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 510 అడుగుల డెడ్ స్టోరేజీకే చేరుకుంటే నీటి లభ్యత అనేది ఉండదు. లిఫ్ట్ కెనాల్కు ఎత్తిపోతల పథకాలను నీరు అందివ్వడం కష్టమవుతుంది. దీంతో పాటు సాగునీటి కష్టాలతో పాటు తాగునీటి కష్టాలు రాబోతున్నాయి. ఇంత దగ్గర నల్గొండ జిల్లా దగ్గర నీళ్లు లేవు. 20 రోజులకు ఒక్కనాడు వస్తున్నాయి, పోతున్నాయి. పొలాలేమో ఎండిపోతున్నాయి, పసల మేపుతున్నాం. సాగర్ నీళ్ళు మా నీళ్ళు మాకు కావాలి. మీరు ఎక్కడ చేస్తుర్రు, ఏడ ఉంటుర్రు, మీరు ఏమంటారు రైతులకు చేస్తున్నామనే కానీ ఏది చూడండి, అధికారులు తోలండి, మీరు తోర్రి మా పొలాలు చూడండి. అంతా మీదంతా చాలా ఘోరంగా ఉందండి. రైతులది ఒబ్బడు కూడా పట్టించుకునే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేవు నాయనో బొచ్చండి నీళ్ళు ఉన్నంతసేపు వచ్చినాయి. ఇప్పుడు ఆమోబున పెట్టుకొని నీళ్ళు మనకు వస్తే వెళ్ళలేదు కదా. జర నీళ్ళు ఇడిచి జర మా పొలాలు మాకు కాపాడాలని కోరుతున్నామండి. అప్పాజిపేట విలేజ్ అన్న మాది. మా ఊరికి వాటర్ రావట్లేవు, తాగడానికి వాటర్ లేవు, ప్లస్ మళ్ళీ మా పొలాలు కూడా ఎండిపోతున్నాయి. సాగర్లో నీళ్ళు మొత్తం ఆంధ్రాకే పోతున్నాయి. మా తెలంగాణకు ఏం బాగుపడట్లేదు, నీళ్ళు అనేది రావట్లేవు. ఇప్పుడే ఈయన అంటే మొత్తం పొలం బయట పడింది, కానీ ఇంకొక 20 రోజులు అయితే బయట పడుతుంది. అంటే కాలువలు కూడా బంద్ అయిపోయినాయి. ఈ ఒక 20 రోజుల మందం, ఒక నెల మందం నీళ్ళు ఇడిచిపెట్టవాలని కోరుతున్నాము. ప్రధానంగా నల్గొండలోని 900 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు, హైదరాబాద్ జంట నగరాలకు, రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలకు మంచినీటి ఎద్దడి రావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టు వట్టిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నది. ప్రాజెక్టు మొత్తం రాళ్లు, రప్పలు తేలి ఎండిపోయి కనిపిస్తున్నది. ఇంకా ఎడమ కాలువ కింద ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో పంటలు అన్నీ పొట్టదశలో ఉన్నాయి. వాటిని బ్రతికించుకోవాలి. మరో 20 రోజుల పాటు వాటికి నీరందిస్తేనే పంట చేతికందుతుంది. లేదంటే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సాగర్ డ్యాంలో ఉన్న నీరంతా ఈ 20 రోజులు పంటలు బ్రతికించేందుకు వాడుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత డ్యాం డెడ్ స్టోరేజ్కు చేరుకుంటుంది. ఆ తర్వాత తాగునీటి అవసరాలు ఎలా తీర్చాలి అని తలలు పట్టుకుంటున్నారు ఇరిగేషన్ అధికారులు, హైదరాబాద్ జలమండలి అధికారులు. సాగర్ నుంచి వాటర్ సరిగ్గా రైతులకు అంతలేవు. చివరి దాకా అవి మొత్తం ఆంధ్రాకు కొట్టేసుకపోతురు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పటికైనా మంచిగా వచ్చేది, ఇప్పుడు వస్తలేవు. దాని గురించి మన ముఖ్యమంత్రి గారైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలైనా దాన్ని పట్టించుకొని మన నీళ్ళు మనకు వచ్చేటట్టు చూడాలని కోరుతున్న ప్రభుత్వాన్ని.
ఎస్ఆర్ఎస్పి కాలువ వాస్తవానికి ఎప్పుడైనా కానీ గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో డిసెంబర్ 6, 7, 8 తారీఖులో వదిలేరు నీళ్ళు. ఈసారి నెల లేటుగా జనవరి 2వ తారీఖు నాడు వదిలారు. మనం వాస్తవానికి ఇక్కడ రైతాంగంగా గవర్నమెంట్ ఒకవేళ నీళ్లు ఇవ్వలేని టైంలో నీళ్లు కాక ప్రాజెక్టుల సమృద్ధిగా నీళ్ళు లేవు, యాసంగి సీజన్లో ఇవ్వలేనప్పుడు రైతులకు మెసేజ్ పెట్టాలి కంపల్సరీగా. కేసీఆర్ వచ్చినాక 8 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళ కొరత అనేది ఏర్పడలేదు. ఇక్కడ వద్దులో నీరు పొలాలు తాడు తప్పితే పొలాలు కొయ్యకుండా అయితేనే రైతులు మరపెట్టుకుంటే కాలువ బంద్ చేశారు. ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఆనకాలం లేవు నీళ్ళు, యాసంగి లేవు. ఇంతవరకు ఒక నీళ్ళ చుక్క రాలేదు, ఏది రాలేదు. ఇక రైతులు ఏం లేదు, గొడ్డ నీళ్ళకు కూడా తాగే పరిస్థితి లేదు. మొత్తం ఇట్లా చూస్తే పొలాలు మొత్తం పచ్చగా ఉన్నాయి, అన్నీ ఈనాయి, పొట్ట దశలు ఉన్నాయి, మొత్తం ఎండిపోతున్నాయి. ఈసారి వేసవి తాపం ఎక్కువగా ఉండటం, ఊర్లలో బోర్లు, బావులు, చెరువులు అడుగంటిపోయాయి. పశువులకు కూడా నీరు దొరకని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ను ఎండబెడితే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు జిల్లా రైతులు. ఇప్పటికైనా కేఆర్ఎంబీకి ముకుతాడు వేసి ఆంధ్ర నీటి దోపిడిని అడ్డుకుంటే తెలంగాణ తాగునీటి అవసరాలు తీర్చుకోవచ్చని అంటున్నారు. సాగర్లో 510 అడుగుల కంటే తక్కువ నీరుంటే ఎత్తిపోతల పథకాల మోటార్లు నడవవని, దీంతో ఫ్లోరైడ్ గ్రామాలకు, హైదరాబాద్ జంట నగరాలకు నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు.